మా ఊరి రావి చెట్టు. ఇది గ్రామదీప్ చారిటబుల్ ట్రస్ట్ వారి అవగాహన చిత్రం. మా ఊరి హృదయంలో మా ఊపిరి మా రావి చెట్టు. ఈ చెట్టు చుట్టూ మా ఊరి జీవితం తిరుగుతుంది. ఇది నీడ మాత్రమే కాదు, మాకొక బంధం, మా ఊరి మానసిక ఆనందానికి కేంద్రం. తెలుసా, మా ఊరి రావి చెట్టు మా తాతయ్య కంటే పెద్దది. ఈ ఊరిలో వేలాది జ్ఞాపకాలకి, సంఘటనలకి సజీవ సాక్షి మా ఈ రావి చెట్టు. మా ఊరి పెద్ద. అసలు ఈ చెట్టు వల్ల ఎన్ని ప్రయోజనాలు, ఇది ఎంత ప్రాముఖ్యత కలిగిన చెట్టో మీకు తెలుసా? ఈ విషయాలు ఎన్నో మేము మా సమ్మర్ క్యాంప్ లో నేర్చుకున్నాము. రావి చెట్టు ఇది ఒకే ఒక చెట్టు. రాత్రిపూట కూడా ఆక్సిజన్ అందిస్తుంది. ఇది చాలా అరుదైన విషయం. అంతేకాదు, ఇది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్. గాలిలో ఉన్న విష పదార్థాలను తొలగించి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. రావి చెట్టు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా? రావి ఆకులతో ఇంకా బెరడుతో ఎన్నో ఔషధాలు తయారు చేస్తారు. జీర్ణ సమస్యలు, మధుమేహం, మూర్ఛ, శ్వాసకోశ సమస్యలకు అన్నిటికీ ఔషధం ఈ చెట్టే. చూడండి, ఎన్నో రకాల పక్షులు, తేనెటీగలు, సీతాకోక చిలుకలు, గబ్బిలాలు, కీటకాలు, ఫంగస్, చిన్న మొక్కలు, తొండలు, ఉడతలు, ఇంకా చెప్పాలంటే ఈ చెట్టు వేర్లలో మట్టి జీవులు, సూక్ష్మ జీవులు ఉన్నాయి. వీటన్నిటికీ ఆవాసం, ఆహారం ఈ రావి చెట్టు. ఒక్క రావి చెట్టు 400 జాతుల జీవరాశులకు బతుకునిస్తుంది. అవును, నేను గమనించాను. ఈ రావి చెట్టుకి కాయలు కాసే మార్చి ఇంకా ఏప్రిల్ నెలలు వచ్చాయంటే చాలు, అసలు ఈ చెట్టంతా ఎన్నో రకరకాల పక్షులు, వందలాది జీవరాశులతో సందడే సందడి. తాతయ్య చెప్పారు, ఇప్పుడు మనం చూడట్లేదు కానీ ఈ రావి చెట్టుపై ఎన్నో గబ్బిలాలు కూడా నివసించేవంట. ఇది ఒక చెట్టు కాదు, ఇది ఒక ఎకోసిస్టమ్. ఈ చెట్టు వేల నుండి చిటారు కొమ్మల దాకా ఎన్నో జీవులు బతుకుతాయి. వర్షం రావాలంటే ఏం అవసరం? తేమ. ఈ రావి చెట్టు వాతావరణంలో తేమ ఉంచి వర్షాన్ని కూడా ఆకర్షిస్తుంది. అంతేకాదు, రావి చెట్టు భూమిని కాపాడుతుంది. దీని బలమైన వేళ్లు నేలను బలపరుస్తాయి, సాయిల్ ఎరోషన్ ని నివారిస్తాయి. రావి చెట్టు 100 సంవత్సరాలే కాదు, కొన్ని వేల సంవత్సరాలు కూడా బ్రతకగలదు. మన భారతదేశంలో రావి చెట్టుకి ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. హిందూ, జైన, బౌద్ధ ధర్మాలలో రావి చెట్టు పవిత్రంగా పరిగణించబడుతోంది. వేదాల ప్రకారం ఈ రావి చెట్టును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని స్వరూపంగా కొలుస్తారు. కృష్ణ భగవానుడు తాను వృక్షాలలో అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టునని చెప్పుకున్నట్టు భగవద్గీత ద్వారా మనకి తెలుస్తోంది. మనం వినాయక చవితి నాడు విఘ్నేశ్వరునికి ఇష్టమని 21 ఆకులతో పూజ చేసే ఆ 21 ఆకుల్లో అశ్వత్థ పత్రి అంటే రావి ఆకు కూడా ఉంది. ఈ చెట్టుని పూజించడం వల్ల ఎన్నో దోషాలు, సమస్యలు తొలగిపోయి మన జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని ప్రజలు నమ్ముతారు. ఈ చెట్టు చుట్టూ మహిళలు ప్రదక్షిణాలు కూడా చేస్తారు. బుద్ధుడు ధ్యానం చేసి జ్ఞానం పొందింది కూడా ఈ రావి చెట్టు కింద. మన భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డుని కూడా రావి ఆకు ఆకారంలో రూపకల్పన చేశారు. ఎందుకంటే రావి చెట్టు జ్ఞానానికి, పవిత్రతకి గుర్తు. ఇదంతా విన్నాక మనకేమర్థమయ్యింది? రావి చెట్టు అనేది ప్రకృతికి ఊపిరి, మనుషులకు ఆరోగ్యం, పక్షులకు నివాసం, మట్టికి రక్షణ. అంతేకాదు, మన మనసుకి శాంతి మరియు మన సంప్రదాయానికి ప్రతీక. ఈ రావి చెట్టు కింద మన ఊరి బంధాలు బలపడతాయి. మా చెరువు గట్టుపై ఉన్న ఈ రావి చెట్టు మా గ్రామానికే గర్వం. మరి మీ ఊరిలో కూడా ఇలాంటి వారసత్వ చెట్టు ఉందా? మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, నీ అమ్మను నేనురా.